త్రికరణ శుద్ధి గురించి మాస్టర్ గారు చాలా విశేషంగా బోధించేవారు. అనేక సందర్భాల్లో త్రికరణ శుద్ధి ఎంత అవసరమో దాని గురించి ఆయన ప్రస్తావించి సవివరంగా చెప్పేవారు. త్రికరణాలంటే మనోవాక్కాయ కర్మలని, అంటే మనం ఆలోచించేది, మనం చెప్పేది, మనం చేసేది ఒకటిగా ఉండాలనేది త్రికరణాల గురించిన వివరం. అయితే అలా చేస్తే ఏమవుతుంది? సజీవ చైతన్య స్ఫూర్తి కలిగిన మానవుడి యొక్క అంతఃశక్తులకు అద్భుతమైనటువంటి ప్రభావితమైన రీతిలో వాటిని ఉపయోగించుకునే శక్తి సామర్థ్యాలు మానవుడికి వస్తాయని త్రికరణ శుద్ధి గురించి మాస్టర్ గారు వివరించారు. ఇక్కడ ఈ త్రికరణ శుద్ధి గురించి వివరించే సందర్భంలో ఒక అందమైన కథను శ్రీగురు చరిత్రలోనిది చెప్పేవాడు. అది సంధ్యా సమయం. అరుణవర్ణంతో సూర్యుడు అస్తంగతుడవుతున్న వేళ భీమా అమరజానది సంగమ క్షేత్రమంతా ఎర్రని వెలుగు పరుచుకునే సమయంలో నరసింహ సరస్వతి యతివరుడు సాయంకాలం అనుష్ఠానం సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకొని మెల్లగా అమరజానది తీర క్షేత్రానికి నడుస్తూ మెల్లగా అడుగులు వేసే వేళ ఒక యువతి అక్కడున్న భక్తులలో వచ్చి ఎంతగా ఉందంటే ఆమె దేహం అంతా బాగా ధూళి దోసరితమై ఉంది, దేహం డసిపోయి ఉంది. అసలు ఎంతగా అంటే బాధగా, వేదనగా, విశీర్ణమై, శీర్ణమై, జీర్ణమై, బలహీనమై ఒక్కసారి నరసింహ సరస్వతి స్వామి పాదాల మీద నమస్కారం పెట్టడమే కాదు, తన దేహాన్ని కూడా ఆయన పాదాల మీద పడవేసినట్టు నిస్త్రాణగా నమస్కరించింది. అది చూచిన స్వామి ఆమెను ఆశీర్వదిస్తూ పుత్రవతీ భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ ఆయన ఆశీర్వదించారు. అంత బాధలో ఉన్న అమ్మాయి ఒక్కసారి పక్కున నవ్వింది. అప్పుడు స్వామి అడిగారు, ఏమ్మా ఎందుకలా నవ్వుతున్నావు అని. నేనెంతటి దురదృష్టవంతురాలనో, నా భర్తకు క్షయవ్యాధి వచ్చింది, దాని నుంచి కాపాడుకుందామని మీ దగ్గరకు తీసుకొస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. అతని దేహాన్ని అక్కడే సంరక్షించమని అక్కడి వారిని నేను ప్రార్థించి వచ్చాను. ఎట్లా అయిందేదో అయింది, మీ పాదాలకు నమస్కరించి జరిగింది చెప్పుకొని ప్రాయోపవేశం చేద్దాం, ఆయనతో పాటు సహగమనం చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను. అయినా నా దురదృష్టం ఎంతటిదంటే మీ చేత కూడా మీ ఆశీర్వాదం కూడా, మీ ఆశీర్వచనం కూడా వ్యర్థమయ్యే అంతగా ఉంది అని నా పరిస్థితికి నాకే నవ్వొచ్చింది తండ్రి అన్నదావిడ. ఆ బాధను, వ్యధను, వేదనను, గుండె లోతులలో ఉండే ఆ క్షోభను గుర్తించిన ఆ తండ్రి అన్నారు, అమ్మా ఏం జరిగిందో కానీ నా నోటి వెంట వ్యర్థంగా ఒక మాట రాదు. ఎందుకనంటే నేనెన్నడూ ఏది ఆలోచించానో అదే మాట్లాడాను, ఏది మాట్లాడానో అది మాత్రమే చేశాను. నా త్రికరణాలన్నీ నిత్యశుద్ధంగా ఉన్నాయి గనక నేను ఎప్పుడూ మాట్లాడింది చేయటం, చేసింది యోచించటం అనే త్రికరణ శుద్ధి కలిగి ఉన్నాను కనుక వాటి మధ్య ఎప్పుడూ తేడా రాలేదు. కనుక వెళ్ళి నీ భర్త శవాన్ని తీసుకురమ్మని ఆదేశించటం, ఆ అమ్మాయి ఆ విధంగా చేయగానే అతన్ని బ్రతికించటం, ఆ దంపతులు శాంతి సౌఖ్యాలతో జీవించి తల్లిదండ్రులు కావటం, వాళ్లకు నిజంగా సంతానం కలగడం అనేది స్వామివారి వాగమృత రసధారణలో మనం వింటాం. ఈ విషయాన్ని మాస్టర్ అనేకసార్లు చెప్పేవారు. చెప్తూ మన మాటకు, మన ఆలోచనకు, మన ప్రవర్తనకు ఈ మూటికి గల ఏమాత్రం తేడా లేకుండా చూసుకున్నట్టయితే ప్రతివారు తామున్న స్థితిలోంచి ఎంతో కొంత అభివృద్ధి సాధించవచ్చు. త్రికరణ శుద్ధి ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు అని పూజ్యులైన మాస్టర్ వివరించేవారు. అటువంటి త్రికరణ శుద్ధి ప్రతి వారికి లభించాలని ఆశిస్తూ శుభాకాంక్షలు అందజేస్తూ నమస్కరిస్తున్నాను. సెలవు.